చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినటువంటి ప్రజాగలం సభకి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక నిఘా టీంని ఏర్పాటు చేశారని, ఆ నిఘా టీం ఇచ్చినటువంటి సమాచారంతో ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో అలజడులు మొదలయ్యాయి అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, చంద్రబాబు గారు తలపెట్టినటువంటి ప్రజాగలం సభకి ప్రజల స్పందన ఏ రకంగా ఉంది అనేది తెలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక నిఘా టీంని ఏర్పాటు చేశారని, ఆ నిఘా టీం ఇచ్చిన సమాచారం వల్ల ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో అలజడులు మొదలయ్యాయి, జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి మేడం, దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఒకటండి, ఎంత అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డికి ఒక నమ్మకం ఏంటంటే, నేను ఇన్ని పథకాలు ఇస్తున్నాను, నాకు పేద జనం, ఆయన పేదలకు ప్రతినిధిగా కూడా చెప్పుకుంటున్నాడు కదా, నేనున్నదే మీకోసం, ఇలాంటి సినిమా డైలాగులు చెప్తున్నాడు కదా, అంటే మనసుకి సూటిగా తాకుతాయని ఈయన అనుకుంటున్నాడు. ఈయన ఎట్లయితే అనుకుంటున్నాడో వీటిని తిప్పికొట్టే డైలాగులు కూడా ప్రత్యర్థి వర్గం నుంచి వస్తానే ఉన్నాయి. ఈయన ఏమనుకుంటున్నాడు అంటే, ఇప్పుడు ఆయన వీడియో గేమ్లు ఆడుతుంటాడని అంటుంటారు, పబ్జీ ఆడుతుంటాడు. ఇప్పుడు ఈ పబ్జీ ఆడేటప్పుడు ఎవరికి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, నేనే గెలుస్తాను అనిపిస్తుంది. పబ్జీ అనే కాదు, ప్యాకెట్ ఆడేవాడికి కూడా అలాగే అనిపిస్తుంది. నేనే గెలుస్తాను, నా వ్యూహం నాది, నా వ్యూహం నాది. పైగా వాళ్ళకి ఇంకో సైకాలజీ కూడా ఏముంటుంది అంటే, ఇక్కడ ఓడిపోయినా ఇక్కడే గెలవాలి, ఆ కిక్ తెచ్చుకోవాలి అనే నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఈయన రాజకీయాల్లో కూడా ఏమైనా సరే కింద పడ్డా మీద పడ్డా నేనే గెలవాలి, మళ్ళీ నేనే సీఎం నవ్వాలి, అవసరమైతే సీఎం పదవిని నేను ఎడంకాలతో తన్నాలి తప్పితే నాకు పదవి రాకుండా పోతుందా అనే ఒక ధీమాతోటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆ ధీమానే అతన్ని ఎన్నెన్నో పనులు చేయిస్తుంది. అభ్యర్థుల్ని మారుస్తున్నాడా, నియోజకవర్గాలు మారుస్తున్నాడా, అంటే అదే నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చట్లా, ఇక్కడ గెలిచిన అభ్యర్థిని ఇంకొక చోట నిలబెడుతున్నాడు, జిల్లాలు దాటిస్తున్నాడు. మన ప్రకాశం జిల్లాలో ఒక ఆయనకి ఒక చోట ఇవ్వాల్సిన సీటు తీసుకెళ్ళి ఇంకెక్కడో ఇచ్చాడు. ఏందయ్యా స్వామి, నేను అక్కడికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ నేను క్యాడర్ని ఎక్కడ రెడీ చేసుకోను అంటే, అట్లయితే మానే సింపుల్గా ఒకసారి ఎమ్మెల్యే అయినోడికి టిక్కెట్ చేతికి బీఫామ్ చేతికి వచ్చిన తర్వాత మానాలను ఉంటుందా చెప్పండి? గెలుపో ఓటమో ఇంకా బరిలో దిగిన తర్వాత తెలుసుకుందాం, గెలుస్తానే ఉంటుంది. పైగా గెలవేమో, ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పిన అదృష్టాన్ని పరీక్షించుకుందామని అనుకుంటారు తప్పితే వెనక్కి ఎందుకు వెళ్తారు? ఆ సైకాలజీ మీద కొడుతున్నాడు వాళ్ళని. నేను చెప్పా కదా వెళ్ళాలి అంతే. వాళ్ళు సనుక్కుంటా కొనుక్కుంటా బయటకు వస్తున్నారు. టిక్కెట్ రావడానికి కొన్ని డబ్బులు, టిక్కెట్ వచ్చాక గెలవటానికి ఇంకొన్ని డబ్బులు, యాతావాత చూసుకుంటే ఒక్కొక్కడికి రేపు పొద్దున అప్పులు మిగిలేటట్టు ఉన్నాయి ఈ రాజకీయాల్లోకి వచ్చినందుకు, వైసీపీ పార్టీలోకి వచ్చినందుకు. ఎందుకంటే సంపాదిద్దామంటేనేమో ఆ నలుగురే సంపాదనకి, ఆ నలుగురిని మించి ఇంకెవరూ సంపాదించడానికి వీల్లేదు. అక్కడ ఎవరికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వలా. మంత్రుల్లో కూడా ఈ నిర్వేదం ఉంది, ఏమో మేము చిన్న చిన్న చిలకొట్టుడు తప్పితే పెద్ద పెద్ద ఏమీ చేయలేకపోయాం, పెద్ద ఎన్ని సారే తింటున్నాడు అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. మంత్రులు కూడా అలా మాట్లాడుతున్న మాటలు వింటున్నాం. సరే ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటే అది చేస్తున్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డికి కూడా ఒకవైపున ఎక్కడో ఒక అనుమానం వచ్చేలాగా ఓటమి భయం మొదలైందంటారా? భయం మొదలైంది. ఎందుకు మొదలైంది? ఎవరున్నారు తనకి ప్రత్యర్థులు? ఎంతమంది అయినా రండి, సింహం సింగిల్గా వస్తుందని పాటలు పాడాడు కదా మొన్నటిదాకా, సినిమా పాటలు, సినిమా డైలాగులు వేశారు. ఇప్పుడు జనసేన ఎంతో కొంత బలం ఉన్న, కొంతే చాలా ఉందని నేను అనను, బీజేపీ, చంద్రబాబు నాయుడు ముగ్గురు బలం ముందు ఒక పక్క ఓటమి భయం, ఓ పక్క కలిసిరాని కుటుంబం, మరో పక్క బాబాయి హత్య వెంటాడడం, ఇంకో పక్క కూటమి దూకుడు, ఇంకో పక్క చెల్లెలు పార్టీ,
చెల్లెల పార్టీ, ఇలా అన్ని వైపుల నుంచి అతనికి ఎక్కడ ఒక ఆశ అనేది, ఆశల్ని చంపేస్తున్నాయి ఇవన్నీ. ఇప్పుడు అతనున్న పరిస్థితి అది. వాస్తవంగా అయితే మటుకు ఇంకొకరు అయితే ఇంకో దేశం పారిపోతారు. కానీ మొండిగా మూర్ఖంగా అక్కడే కూర్చొని తాడేపల్లి ప్యాలెస్ ఇప్పుడు లెక్కేసుకుంటాడు. ఏమంటే నేను అప్పుడు అది చేయకుండా ఉంటే బాగుండేది, ఇప్పుడు ఇది చేయకుండా ఉంటే బాగుండేది. అంటే ఏదో సామెత ఉంది, రాజుగారు ఏం చేస్తున్నారు అంటే చేసిన తప్పులు లెక్కేసుకుంటున్నారు అని లెక్క, ఒక సామెత ఉంది. కానీ ఈయన లెక్కేసుకుంటానికి పదవీ కాలంలో ఉండగా ఏమన్నా అర్థం చేసుకుని లెక్కేసుకుని ఉన్నట్లయితే ఏమన్నా ప్రయోజనం ఉండేది. ఇప్పుడు ఏం ప్రయోజనం చెప్పండి, అంతా అయిపోయింది. పుణ్యకాలం కాస్త దాటిపోయింది. అదేదో నువ్వు అమరావతి 3 రాజధానులు అనకుండా ఉన్నట్లయితే అలా 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 కొంచెం కట్టుకుంటా వెళ్తూ ఉంటే అదేంటి ఇంకా కంప్లీట్ కాలేదు అంటే ఏం చేస్తాం మరి, పెద్ద ప్రాజెక్టు నెత్తిన పెట్టుకున్నాము అని ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. ఇంత గందరగోళం ఉండేది కాదు, ఇంత గోల ఉండేది కాదు. పోలవరం కూడా అట్లాగే చాలా వరకు అయిపోయింది. పోలవరం అయిపోయిన దాన్ని కంప్లీట్ చేసి ఉంటే గనక ఆయన శంకుస్థాపన చేశాడు, ఈయన ప్రారంభోత్సవం చేశాడు అన్నట్లు ఉండేది. ఎంత శభాష్గా ఉండేదండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్నిటికీ ప్రారంభోత్సవాలు చేయలేదు. అలాగే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ ఏరియాలో ప్రారంభోత్సవాలు చేసినాయి, శంకుస్థాపనలు చేసినాయి. కేసీఆర్ ఎన్ని ప్రారంభోత్సవాలు చేయలేదు. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే శంకుస్థాపన శిలాఫలకానికి ప్రారంభోత్సవం శిలాఫలకానికి చూసుకుంటే గనక సమయం ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడితే పేర్లు మారిపోయి ఉంటాయి. ఏంటి కారణము అంటే నేను మొదలెట్టిన తర్వాత నేనే ప్రారంభోత్సవం చేయాలని ఎక్కడ లేదు కదా. అలాగే నువ్వు శంకుస్థాపన చేస్తే రేపు ఇంకోడెవడో వచ్చి ప్రారంభోత్సవం చేస్తాడు. తప్పే ఉంది దీనికి. ఇవన్నీ చేయడం ఒక ఎత్తు, పైగా ఒక తన పేపర్ని బతికించుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్లో తన పేపర్ మాత్రమే వచ్చేటట్లుగా చేసుకున్నది. ఇది వ్యక్తిగత స్వార్థం కిందకు వచ్చింది. ఇది కూడా చాలా పెద్ద వార్త. ఇప్పుడు దీని మీద కోర్టులు కూడా చాలాసార్లు చివాట్లు వేసినాయి. అంటే మరీ ఇంత చీప్ బుద్ధా, మరీ ఇంతకు దిగజారుతారా అనేటట్లు ఇలా. అంటే ఏ పని చేసినా సరే, స్కూల్ బిల్డింగుల రంగుల దగ్గర నుంచి రకరకాల విషయాలు మనం మాట్లాడుకున్నాం. స్కూల్ పిల్లల పుస్తకాల దగ్గర నుంచి, వాటి మీద అట్టల దగ్గర నుంచి, అంటే ఒక రోత పుట్టేట్టు, ఒక విసుగు పుట్టేటట్లు తన తాను ప్రొజెక్ట్ చేసుకున్నాడు. ఓకే, ఏంటి మేడం అంటే ఓటమి భయంతోనే అసలు ప్రజాగలానికి ఎంతమంది ప్రజలు వస్తున్నారు, వారి స్పందన ఎలా ఉంది, చంద్రబాబు గారి స్పీచెస్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకునేందుకే ఒక నిఘా టీంని ఏర్పాటు చేశారా జగన్మోహన్ రెడ్డి? అంటే ఒక స్ట్రాటజీ ఏంటంటే నీ బలహీనత కన్నా ఎదురువారి బలం ఏంటో తెలియాలి. ఇది ఒక స్ట్రాటజీ, ఇది ఒక సూత్రం. నీ బలహీనతలు నీకు తెలుసు, నీకు తెలియాల్సింది నీ బలం కాదు, ఎదురోడి బలం నీకు తెలియాలి. అప్పుడు వాడి బలాన్ని బట్టి నీ బలహీనతలను అధిగమిస్తావు. ఇప్పుడు మార్కెట్లో ఒక ప్రోడక్ట్ ఉందండి, నీ ప్రోడక్ట్ కంటే కూడా ఎదురోడి ప్రోడక్ట్ ఏంటో నీకు తెలియాలి. తెలిస్తేనే కదా నువ్వు నీ ప్రోడక్ట్ని మెరుగుపరుచుకుంటావు. అట్లా కాకుండా నీదో నువ్వు చేసుకుంటా వెళ్ళి మార్కెట్ స్టడీ చేయలేదనుకోండి ఎట్లా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తుంది అదే, మార్కెట్ స్టడీ చేస్తున్నాడు. అంటే చంద్రబాబుకి ఏమాత్రం ఉంది ప్రజల్లో, నాకు ఏమాత్రం వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఈయనకి వ్యతిరేకత ఉంది అంటేనే ఆయనకి బలం ఉన్నట్లు లెక్క. ఆయనకి దగ్గరికి ఎక్కువ రావట్లేదు అంటే నీ బలం నీకే ఉన్నట్లు లెక్క. జనాలు వాళ్ళేగా, ఓటర్లు వాళ్ళేగా. ఇప్పుడు ఇదేమి ల్యాబ్లో పుట్టించేవాళ్ళు కాదు కదండి ఓటర్లు, ఉన్నోళ్ళలో కదా చూసుకోవాల్సింది. అందుకని పైగా వాళ్ళు మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు. ఫస్ట్ సంతకం అదే అని చెప్పారు. అది కూడా గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉండొచ్చు. ఇలా రకరకాలు ఏ రకంగా చూసినా కానీ, పైగా సోషల్ మీడియా ప్రచారం కూడా. మొన్న అంబటి రాంబాబు డాన్స్లు వేస్తున్నాడు, పక్కన షర్మిల నిలదీస్తూ ఉంది. 20%
మాత్రమే పనులు మిగిలిన్న పోలవరం ఎప్పుడు అవుతుంది అని అడిగింది మొదటి మాట. అడిగితే ఆయన ఏదో వంకర టింకరగా సమాధానం చెప్పాడు. చెప్తే నీకు 20% మిగిలిన పని కూడా చేతకాలేదా? ఇప్పుడు ఒకవేళ నువ్వు కట్టకపోతే రేపొద్దున్న నువ్వు ఓడిపోతే నీటిపారుదల శాఖ మంత్రి ఆయనే కదా, ఇలాగే రోడ్ల మీద నువ్వు డాన్సులు వేసుకోవాలి, సంక్రాంతి డాన్సులు అని ఆవిడ అన్నట్లు. అంటే ఇవన్నీ ట్రోలింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇది మనకు చూడటానికి ట్రోలింగ్ లాగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ మనకు తేలింది ఏంటి? ఆమె నిలదీసింది, ఈయన సమాధానం చెప్పలేకపోయాడు. ఆఖరి మాట ఎవరిదైతే వాళ్ళు నెగ్గినట్టు లెక్క. ఇప్పుడు ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోయాడు అంటే ఎవరిది ఇక్కడ పై చేయి? ఇట్లాంటివన్నీ ఇవాళ మార్కెట్లోకి ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి కలవరపాటుకు తీసుకొచ్చాయి. అందుకని ఏ రకంగా చూసినా కానీ ప్రజాగళం సభ గురించి చూసినా, తనకొచ్చిన ఇన్ఫర్మేషన్ తనకొచ్చిన ఒక నిఘా వ్యవస్థ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయినా, ఇప్పుడు మీలాంటి వాళ్ళం నాలాంటి వాళ్ళం మాట్లాడే మాటలు విన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్గా ఆయనకి మక్కి మనం చెప్పిందే చెప్పకపోవచ్చు. 10 ఇంటర్వ్యూల్లో కామన్గా వచ్చిన ఒక పాయింట్ చెప్పారనుకోండి, జిస్ట్ అయిపోయిందిగా. ఓకే మేడం, థ్యాంక్ యూ.